అమెరికా పౌరసత్వం పొందాలంటే మనిషి మంచివాడే ఉండాలట, కొన్ని విలువలు ఉండాలట. అసలు ఆ విలువలను ఎవరు నిర్వచిస్తారు? ట్రంప్ అధికారం చేపట్టాక వీసాలు, సిటిజన్షిప్ రావాలంటే ఎలాంటి కొత్త నిబంధనలు విధిస్తున్నారు? వాచ్ దిస్ రిపోర్ట్. అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం వలసదారుల పట్ల అత్యంత కఠిన వైఖరి అవలంబిస్తోంది. యుఎస్ పౌరసత్వం పొందాలనుకునే వలసదారులకు మరిన్ని కఠిన నిబంధనలు విధించింది. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులు మంచి నైతిక ప్రవర్తన, గుడ్ మారల్ క్యారెక్టర్ అనే నిబంధన విధించారు. అంటే సిటిజన్షిప్ కావాలంటే సదరు అభ్యర్థి సత్ప్రవర్తనను నిరూపించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడి బ్యాక్గ్రౌండ్ ను పూర్తిగా యుఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తారు. కేవలం నేర చరిత్రను మాత్రమే కాకుండా వారి సామాజిక ప్రవర్తన, కుటుంబ జీవితం, విద్య, ఉద్యోగం, ఆర్థిక క్రమశిక్షణ వంటి అన్ని అంశాలను బేరీజు వేస్తారు. ఈ విధానం వల్ల దరఖాస్తుదారుల ప్రొఫైల్ మరింత లోతుగా విశ్లేషిస్తారు. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోకపోయినా సిటిజన్షిప్ అప్లికేషన్ తిరస్కరించే ప్రమాదం ఉంది. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారి దరఖాస్తుదారుని అంచనా వేసేటప్పుడు సానుకూల, ప్రతికూల అంశాలను రెండింటినీ పరిగణలోకి తీసుకుంటారు. కమ్యూనిటీ కార్యక్రమాల్లో పాల్గొనటం, కుటుంబ సభ్యుల సంరక్షణ, ఉన్నత విద్య, స్థిరమైన ఉద్యోగం, పన్నులను సకాలంలో చెల్లించడం వంటి వాటిని సానుకూల అంశాలుగా పరిగణిస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పౌరసత్వంపై తప్పుడు వాదనలు, పన్ను చెల్లించకపోవటం, కుటుంబంతో సఖ్యత లేకపోవడం లాంటి వాటిని ప్రతికూల అంశాలుగా చూస్తారు. గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపం ప్రకటించడం, పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించడం వంటి పునరావాస చర్యలు దరఖాస్తుదారుకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. Ending birthright citizenship, which now comes to the fore, that was meant for the babies of slaves. It wasn't meant for people trying to scam the system and come into the country on a vacation. This was, in fact, it was the same date, the exact same date, the end of the Civil War. It was meant for the babies of slaves, and it's so clean and so obvious. But this lets us go there and finally win that case, because hundreds of thousands of people are pouring into our country under birthright citizenship, and it wasn't meant for that reason. It was meant for the babies of slaves. So thanks to this decision, we can now properly file to proceed with these numerous policies and those that have been wrongly enjoined on a nationwide basis, including birthright citizenship, ending sanctuary city funding, suspending refugee resettlement, freezing unnecessary funding, stopping federal taxpayers from paying for transgender surgeries, and numerous other priorities of the American people. ఈ కొత్త విధానం ట్రంప్ పరిపాలనలో వలసలకు సంబంధించిన కఠినమైన విధానాలకు కొనసాగింపు. శరణార్థుల ప్రవేశాన్ని తగ్గించడం, వీసాలపై ఆంక్షలు విధించడం లాంటి అనేక చర్యలు చేపట్టింది. మంచి నైతిక పదం చాలా విస్తృతమైనది. దీనిపై అధికారులకు ఎక్కువ విచక్షణాధికారం ఉంటుంది. ఈ నిబంధన వల్ల చిన్నపాటి ఉల్లంఘనలు ఉన్న వలసదారులు కూడా పౌరసత్వం పొందడంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కొత్త నిబంధనల వల్ల పౌరసత్వ ప్రక్రియ మరింత ఆలస్యం కావచ్చు, తిరస్కరణల సంఖ్య కూడా పెరగవచ్చు. సంవత్సరానికి దాదాపు 10 లక్షల మంది ఇతర దేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి భాష రాదు, వాళ్ళు వేరే సంస్కృతి నుంచి వస్తున్నారు, అమెరికాని మార్చేస్తున్నారు. అదో భయం వచ్చింది. దాని గురించి కొన్ని మినిమంగా క్వాలిఫికేషన్స్ పెడుతున్నారు. దాంట్లో పెద్ద తప్పేం కనపడుతుంది లేదు. భారతదేశానికి వచ్చేది బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ కలిసిపోతున్నారు. కానీ అమెరికాలో జనం కలిసిపోవట్లేదు వచ్చిన వాళ్ళు. అది ఒక పెద్ద ఇబ్బంది అవ్వండి. దాని గురించే పౌరసత్వం ఇస్తాం, దాని గురించి ఇవ్వం, ఆ టెస్ట్ ఫెయిల్ అవుతాయని మాత్రం లేదు. సో ఇవన్నీ ప్రతి దేశాలు వాళ్ళు కావాల్సిన రూల్స్ వాళ్ళు పెడతారు. అది తప్పనుకోవటం చాలా కష్టం. అమెరికాలో వచ్చిన పెద్ద డిబేట్ ఏంటంటే, ఎక్కువ వలసదారులు వచ్చేసారు, మన దేశం మార్చేశారు. అసలు పర్మిషన్ లేకుండా మెక్సికన్ బోర్డర్ నుంచి లక్షల మంది దూకేశారు గత 5 సంవత్సరాల్లో. ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, క్రిమినల్స్ వచ్చారా? ఆ పెద్ద ఇబ్బంది ఆ దేశంలో ఉన్నది కాబట్టి అది కొద్దిగా మార్చడానికి ప్రయత్నం చేశారు. కానీ అది పెద్ద ఇంపాక్ట్ ఉండేది విషయం కాదు. ఆగస్టు 15 నుంచి ఈ నైతిక నిబంధన అమల్లోకి వచ్చింది. గతేడాది 8,18,000 మందికి అమెరికా పౌరసత్వం కొత్తగా వచ్చింది. అత్యధికంగా మెక్సికన్లు 13% మంది, 1,07,000 మంది గతేడాది పౌరసత్వం పొందారు. ఆ తర్వాత స్థానం భారతీయులదే, 49,000 మంది. అంటే దాదాపు 6% మంది భారతీయులకు పౌరసత్వం వచ్చింది. అంతకు ముందు ఏడాది కూడా ఇదే పరిస్థితి. అత్యధికంగా పొరుగు దేశ మెక్సికన్లు అమెరికా పౌరసత్వం పొందుతున్నారు.
దీనికి అడ్డుకట్ట వేయాలనుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అందుకే రోజుకో నిబంధన తెస్తూ పౌరసత్వానికి దూరం చేయాలనుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలను చూపి పౌరసత్వం ఆపేసే అవకాశం ఉంది. గతంలో కరోనా లాంటి సమయంలో ఎప్పుడైనా పొరపాటుగా ట్యాక్స్ కట్టకపోయినా పౌరసత్వం ఎవరు? గతంలో ట్రంప్ జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేశారు. అయితే కోర్టులు నో చెప్పడంతో అది ఆగింది. నిజానికి ఉద్యోగాలు చేసేవారికన్నా డబ్బు చెల్లించే వారికి అమెరికా పౌరసత్వం ఇవ్వాలన్నది ట్రంప్ పాలసీ. అందుకే ఇటీవల $50 లక్షల అంటే 44 కోట్లు చెల్లించే వారికి డైరెక్ట్ గా గోల్డ్ కార్డు పేరుతో పౌరసత్వం అందిస్తోంది ట్రంప్ ప్రభుత్వం. దీనికి డిమాండ్ పెంచాలంటే సాధారణంగా పౌరసత్వం పొందే వారికి ఆటంకాలు సృష్టించాలన్నది ట్రంప్ ఉద్దేశం. EB-5 వీసాల స్థానంలో ట్రంప్ గోల్డ్ కార్డును తీసుకొచ్చారు. అంటే డబ్బులుండి పెట్టుబడులు పెట్టేవారే ఇక్కడ ఉండాలి, లేకపోతే అంతే సంగతులన్నమాట. ట్రంప్ విధానాలు భారతీయులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.